పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళకి పూర్తిగా పిచ్చి పట్టినట్టుంది. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మ్యాచ్లు ఎప్పుడు ఎవరితో ఉంటాయని చెప్పి మీడియాకు లీకులు ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తోంది. అంటే వాళ్ళ కంట్రీలో ఛాంపియన్స్ ట్రోఫీని పెట్టాలనుకుంటోంది. ఫిబ్రవరిలో ఈ మెగా లీగ్ స్టార్ట్ అవుతుంది. అయితే బీసీసీఐ ఏం చెప్పింది, మీరు ఏం చేసినా పాకిస్తాన్కి మేము రాము, టీమిండియాను పంపించము అని క్లారిటీ ఇచ్చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఒకసారి ఏమన్నారు అంటే, ఖచ్చితంగా ఇండియా వాళ్ళు రావాల్సిందే, రాకుంటే కాంపెన్సేషన్ అంటే మనం పోనందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పారు. బీసీసీఐ దానికి కూడా మేము ఇవ్వమని కూడా చెప్పేసింది. సో ఇప్పుడు ఈ పంచాయతీ ఐసీసీ దగ్గరకు వెళ్ళింది, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దగ్గరకు. ఇంతవరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ తగ్గాల్సి వస్తే తగ్గాల్సింది కేవలం పాకిస్తాన్ మాత్రమే. మన వాళ్ళు ఏం చేసినా కూడా తగ్గరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నందుకు ఒక కంట్రీ మధ్య ఇంకొక కంట్రీ మధ్య అండ్ ఐసీసీ లీగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, వీటికంటూ ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది. ఈ అమౌంట్ని అన్ని బోర్డ్స్కి ఐసీసీ పంచాలి, ప్రతి క్రికెట్ బోర్డుకు. ఈ క్రమంలో టీమిండియాకు మాత్రమే, అంటే బీసీసీఐకు మాత్రమే ఐసీసీ 39%, ఆల్మోస్ట్ 40% ఇస్తుంది. మిగతా అన్ని బోర్డ్స్ 60% పంచుకుంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీసీసీఐ హావా ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనం ఒకవేళ వెళ్ళలేదనుకోండి ఛాంపియన్స్ ట్రోఫీకి, ఎవరికి నష్టం? పాకిస్తాన్కు. అదే టైంలో ఐసీసీకి నష్టం అంటే మిగతా బోర్డ్స్ అన్నిటికీ నష్టమే. కాబట్టి మ్యాచ్ల్ని ఖచ్చితంగా, అంటే టీమిండియా మ్యాచ్లనైనా కనీసం వేరే చోట పెట్టి తీరాలి. వేరే చోట పెట్టాలి అంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఫిబ్రవరికి ఎక్కువ టైం ఏమీ లేదు. సో షెడ్యూల్లో మార్పులు తేవాల్సి ఉంటుంది, ట్రావెలింగ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోకుండా ఊరికే లీకులు ఇచ్చుకుంటా ఈ మ్యాచెస్ అప్పుడు ఉంటాయి, ఆ మ్యాచెస్ ఇప్పుడు ఉంటాయి. ఫర్ సపోజ్ చూసాము అంటే Feb 28 అంటే 20వ తేదీ బంగ్లాదేశ్తో ఇండియాకు మ్యాచ్. ఇక తర్వాత February 23 న్యూజిలాండ్తో ఇండియాకు మ్యాచ్. ఇక March 1 పాకిస్తాన్తో ఇండియాకు మ్యాచ్. ఇవన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉండబోతున్నాయి. బట్ వాళ్ళు ప్లేసులను లీక్ చేయలేదు, కేవలం డేట్స్ మాత్రమే లీక్ చేశారు. ఎందుకు అంటే బీసీసీ వాళ్ళు ఇది చూడాలి, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఈ ప్రాసెస్ ఫాస్ట్గా ముందుకు కదలాలి అని. ఇలాంటి పనికిరాని గేమ్స్ ఆడుకుంటూ ఉంటే నష్టపోయేది పాకిస్తాన్ వాళ్ళే. దీన్ని అర్థం చేసుకుని త్వరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇండియన్ మ్యాచెస్ ఎక్కడ పెట్టాలి, శ్రీలంకలో పెట్టాలా, దుబాయ్లో పెట్టాలా అని ఆలోచిస్తే బెటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.